దాయాది దేశం పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్నా చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భూజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భూజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ ప్రకటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీ శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉధంపూర్, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాకౌట్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచ్కులా, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పూంచ్, రాజౌరి, ఊరి సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరో సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లోని జైసల్మేర్లో గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్తు నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేర్, శ్రీ గంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడడంతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కశ్మీర్ లోయలోనూ బ్లాకౌట్ ప్రకటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు సూచించారు. జమ్మూలో, దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాల్లో డ్రోన్లను గుర్తించి కూల్చివేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉధంపూర్, నగ్రోటాలోనూ డ్రోన్లకు ఇదే గతి పట్టించారు. చీకట్లో దొంగదెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ గురువారం రాత్రి వేర్వేరు రూపాల్లో చేసిన అన్ని ప్రయత్నాలకు ధీటుగా జవాబిచ్చినట్లు భారత సైన్యం ప్రకటించింది. పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్లు, మందుగుండు సామాగ్రితో విరుచుకుపడిన పాక్కు తగిన రీతిలో సమాధానం లభించిందని తెలిపింది. జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 7 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ల వల్ల పూంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలులు సంభవించగా వెంటనే సైరన్లు మోగించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. అత్యవసర వ్యవస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు కేంద్ర సర్కారు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావద్దని చండీగఢ్ సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలు చోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో కనీసం 24 విమానాశ్రయాల్లో ఈ నెల 15 వరకు పౌర విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, భూంటార్, కిషన్గఢ్, పటియాలా, షిమ్లా, ధర్మశాల, బఠిండా, జైసల్మేర్, జోధ్పూర్, లెహ్, బికనేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భూజ్ తదితర విమానాశ్రయాలను మూసివేసినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ బాల్, సరిహద్దు భద్రతా దళం, కేంద్రం పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్లు, హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. సరిహద్దులో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదుల్ని గురువారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తించి వారిలో కనీసం 7 మట్టుపెట్టినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని పేర్కొంది. వారి చొరబాటుకు వీలుగా పాక్ రేంజర్లు ధన్బార్లోని గస్తీ శిబిరం నుంచి కాల్పులు జరుపుతుండటంతో దాన్ని అక్కడి ఒక బంకర్ను మన దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక శిబిరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ట్యాంకు విధ్వంసక క్షిపణులతో వీటిని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. చండీగఢ్లో ఉదయం మళ్లీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఏరోస్పేస్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలోకి కూడా రావద్దని తెలిపింది.
పంచ్కుల, మోహలి, పటియాలా, అంబాలాలోనూ ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. జమ్మూలోనూ సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాకౌట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి పాక్కు రుణ మంజూరును భారత్ గట్టిగా వ్యతిరేకించింది. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటుంది. ఇది భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది అని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్లు వెల్లడించారు. పాక్ దాడులకు స్పందనగా ఆ దేశానికి చెందిన 4 గగనతల రక్షణ వ్యవస్థలపై మన సైన్యం సాయుధ డ్రోన్లతో దాడి జరిపిందని, వాటిలో ఒకటి ఎయిర్ డిఫెన్స్ రాడారు నాశనం చేసిందని వివరించారు. ఖాందాన్, ఉరి, పూంచ్, మొండేర్, రజౌరి, ఉధంపూర్లలో పాక్ శతఘ్నుల దాడుల్లో మన సైనికులకు కొంత నష్టం వాటిల్లిందని, మన ఎదురు దాడిలో పాక్కు ఎక్కువ నష్టం కలిగిందని చెప్పారు. భారత్లోని పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లోకి తమ డ్రోన్లు వెళ్లి దాడి చేశాయన్న వార్తల్ని పాకిస్తాన్ ఖండించింది. భారత్ జరిపిన దాడికి తగు రీతిలో సమాధానం ఇచ్చేదాకా ఉద్రిక్తతల నివారణ సాధ్యం కాదని చెప్పింది. పాక్ దళాల కాల్పుల్లో మరో 2 ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవలి కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కి చేరింది.